మిథున ఇంట్లో తన శారీని మడత పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో దేవా ఫోన్ కనిపించకపోయేసరికి దేవా వచ్చి మిథునతో ఏది నా ఫోన్ ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. అది వినగానే మిథున అయితే మీ ఫోన్ నాకేం తెలుసు అని చెప్పి అంటుంది. దాంతో మిథున అలా అనేసరికి దేవా అయితే ఎదవ నాటకాలు ఆడకు, నువ్వు నా ఫోన్ నువ్వే దాచిపెట్టుంటావని చెప్పి అక్కడ మొత్తం వెతుకుతాడు. ఇంతలో అక్కడ తన ఫోన్ దొరుకుతుంది. ఇదిగో ఇదేంటిది అని చెప్పి చూపిస్తాడు. దాంతో మిథున అయితే మీ ఫోనే అని చెప్పి అంటుంది. ఎదవ నాటకాలు ఆడకు, నువ్వే దాచిపెట్టావని నాకు తెలుసు. సరేలే, నేను ఇప్పుడే అన్న దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు. నువ్వు ఆగు, పురుషోత్తం అన్న దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఈ రోజు నుంచి వెళ్ళకు అని చెప్పి అంటుంది. దాంతో దేవ అయితే నేను నీ మాట వినేదేంటి అని చెప్పి ఆ ఫోన్ జోబులో పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక మిథున అయితే అయ్యో వెళ్ళిపోతున్నాడే, ఎలా ఆపాలి అని చెప్పి వెనక నుండి వెళ్ళి గుమ్మానికి అడ్డగా నిలబడిపోతుంది. దాంతో దేవ అయితే అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పి అంటాడు. దాంతో మిథున ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఈ రోజు నుంచి పురుషోత్తం అన్న దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నేను అస్సలు ఒప్పుకోను, మర్యాదగా నువ్వు లోపలికి పద అని చెప్పి అంటుంది. అది వినగానే దేవ అయితే అడగడానికి నువ్వెవరు, పక్కకు తప్పుకుంటావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో మిథున తన మెడలో ఉన్న తాళిబొట్టు తీసి బయట చూపించి ఇదిగోండి మీరు తాళి కట్టిన భార్యని, అందుకే చెప్తున్నాను మీరు వెళ్ళడానికి వీల్లేదు, మర్యాదగా లోపలికి పదండి అని చెప్పి అంటుంది. దాంతో దేవ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు దీన్ని తలలోపి నాకు ఎప్పుడు వదులుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.